నీవు నేను ఏ రీతిగా వింటున్నటువంటి వారముగా ఉన్నాం. చూద్దాం మనము ఏ మాటలు మాట్లాడకూడనటువంటి మాటలుగా ఉన్నవో. మొదటిగా చూద్దాం, కీర్తనల గ్రంథము 128వ కీర్తన 28వ కీర్తన 3వ చరణంలో అంటున్నాడు. చూడండి, ఏ మాటలు మాట్లాడకూడదు మనము. 28వ కీర్తన 3వ చరణంలో మాట్లాడుతాడు, భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయునట్లు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. దావీదంటున్నాడు, అయ్యా భక్తిహీనులు పాపము చేయవారు, నీవు లాగివేయనట్లు నన్ను లాగివేయకయ్యా. నీవే కదా నన్ను నియమించుకున్నది, నీవే కదా ఇదిగో అరణ్యములో గొర్రెలు మేపుచున్నటువంటి నన్ను పురికొల్పినటువంటి వాడవుగా, ఇదిగో ఫిలిష్తీయులను హతమార్చుటకు ఇశ్రాయేలు పక్షమున నీవు నన్ను నడిపించావు, నన్ను బలపరిచావు. ఇదిగో గొల్యాతును హతమార్చుటకు శక్తిని జ్ఞానమును అనుగ్రహించావు కదా. వారిలాగానే నీవు నన్ను లాగి పడవేయకు ప్రభువా. మరి అంటున్నాడు చూడండి, వారు ఎటువంటి వారు? దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడేటువంటి వారు. వాళ్ళు దుష్టాలోచన ఉంచుకొని సమాధానముగా మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. నేను అటువంటి వాడును కాదు కదయ్యా, నన్ను వారిలాగే మీరు లాగి పడవేయకయ్యా, నా యందు నీవు కనికరముంచని దావీదు వేడుకొనుచున్నటువంటి వాడుగా ఉన్నాడు. అపోస్తులైనటువంటి పౌలు రెండవ మాట చూడగలిగితే, అపోస్తులైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము, అపోస్తులైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 18వ వచనములో అంటున్నాడు ఒక మాటను. 16వ అధ్యాయము 18వ వచనములు అంటున్నాడు చూడండి, అట్టివారు మన ప్రభు అయినటువంటి క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, వారు ఇంపైన మాటల వలన ఇచ్చికపు మాటల వలన నిష్కపటులు. అక్కడ చూడండి, మనసులను మోసపుచ్చేటువంటి వారు. వీళ్ళు ఎటువంటి వారంటే తమ కడుపే తమ దేవునిగా భావించేటువంటి వారు. ఇతరుల యొక్క మనసులను ఆలోచించరు, ఇతరుల యొక్క ఆకలి ఆలోచించరు, కానీ తమ కడుపే తమకు దేవుడులాగా మనసులో వ్యర్థమైనటువంటి మాటలు, వారేమంటారు, ఇంపైనటువంటి సువాసన కలిగినటువంటి మాటలు మాట్లాడుతారు. హృదయంలో క్రోధం ఉంటుంది, హృదయంలో చెడ్డ తలంపులు ఉంటవి, హృదయము దేవునికి అయిష్టముగా ఉంటుంది. కానీ వారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇంపైనటువంటి ఆలోచనలు, దేవుని యందు వేరుపరచబడినటువంటి వారు, వారు దేవునిలో నాటబడినటువంటి వారుగా మాట్లాడుతారు. జాగ్రత్త, వాటిని మనము గమనించేటువంటి వారముగా ఉండాలి. మూడవదిగా చూడగలిగితే, అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములు అంటున్నాడు ఒక మాట చూడండి. 5:4 ఏమంటున్నాడు? అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములు అంటున్నాడు చూడండి, మరియు కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవచ్చును గాని బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇది మీకు తగదు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు అపోస్తులైనటువంటి పౌలు. అయ్యా విశ్వాసులుగా ఉన్నారా? మంచిదే. ఆరాధన చేస్తున్నారా? మంచిదే. సరసోక్తమైనటువంటి మాటలు మాట్లాడకండి, ఒకరినొకరు విమర్శించకండి, ఒకరినొకరు జాలిపడండి, వారిని పురుకొల్పుటకు మాటలు మాట్లాడండి. కానీ పోకిరి మాటలు, బూతులు కానీ అల్లరితో కూడినటువంటి మాటలు, సరసోక్తమైనటువంటి మాటలు మాట్లాడకండి. అది మీ విశ్వాస జీవితాన్ని భ్రష్టు పట్టిస్తున్నది. భ్రష్టు కలిగించేటువంటి రీతిగా అపవాది ఆ రీతిగా
ప్రేరేపిస్తాడు. జాగ్రత్త సహోదరి సహోదరులారా, విశ్వాస జీవితంలో ఉంటున్నటువంటి మనము వీటిని విడనాడేటువంటి వారముగా ఉన్నామా? వాటితో అంటిపెట్టుకునేటువంటి అనుభవములో నీవు నేను జీవించగలుగుచున్నామా? అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనములు అంటున్నాడు ఒక మాట. 6:20 అంటున్నాడు చూడండి. ఓ తిమోతియు, నీకు అప్పగించబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడినటువంటి విపరీత వాదములకును దూరముగా ఉండండి. ఇదిగో వారు ప్రకటించేది మంచిది కాదు, మేము ప్రకటించేటువంటి సత్యమైనటువంటి సువార్తని అనేక మంది బయలుదేరుతున్నారు ఈ దినాల్లో. వారు చెప్పేటువంటిదే సత్య సువార్త, మిగిలినటువంటి వారు చెప్పేది సువార్త కాదు, ఏదో పేపర్లో వ్రాసుకొని బోధిస్తున్నారంట. మరి పేపర్ దేవుడు మరి ఎందుకు ఇచ్చాడు? బైబిలు అదే పేపర్లో ఎందుకు రాయించాడు దేవుడు? మరి వాటిని చూసే కదా ఉచ్చరిస్తుంది ఏ మాటలైనా. కానీ కొంతమంది ఏంటంటే విపరీతమైనటువంటి ఆలోచన సరళి. ఓ తిమోతి, ఓ యవనస్తుడైనటువంటి తిమోతి, నీవు వీటికి దూరముగా ఉండు. ఇదిగో మేము ప్రవచన వాక్యములను బోధిస్తాము, మా దగ్గర ప్రవచన వరమున్నది, లేదా మేము ఈ రీతిగా బోధిస్తాము, కొత్తదైనటువంటి రీతిలో బోధిస్తాం. జాగ్రత్త, దూరంగా ఉండు. అందుకే చెప్తున్నాడు కదా విశ్వాసులకు, విశ్వాసి సహోదరి సహోదరులకు, ఎవరు దేవుని అనుసంధానమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో, ఎవరు దుష్టక్రియల చేత మాట్లాడుతారో మీరు పరిశీలించండి. అవి వాక్యానికి అనుసంధానమైనటువంటి మాటలా, వాక్యానికి విరుద్ధమైనటువంటి మాటలా, కల్పితమైనటువంటి బోధల, కల్పించి మాట్లాడుతున్నారా, పేరు ప్రఖ్యాతుల కొరకు బోధన చేయాలని ఆశ కలిగినటువంటి వారుగా ఉన్నారా? జాగ్రత్త, నీవు దేవుని చిత్తములో లేకపోతే నీవు ఏ ప్రయాసపడినా వ్యర్థమే. జాగ్రత్త, దేవుని పిలుపు లేకుండా మనము కూడా ఎలా ఉండాలంటే ఎలా పడితే అలాగా ప్రవర్తించేటువంటి వారముగా ఉండకూడదు. అదే అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాటను చూద్దాం. 2:17 అంటున్నాడు చూడండి ఒక మాటను. కొరకు పుండు ప్రాకునట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హేయమైనయు ఫిలేతులు ఉన్నారని వారు పునరుద్ధానమున గతించెదరని చెప్పుచు సత్య విషయమును తప్పిపోయిన కొందరు విశ్వాసులను చెరుపుచున్నటువంటి వారు. ఆ మాటలు వినకండి, ఆయనకి సాక్ష్యం లేదు. ఆయన మాటలు వినకండి, ఆయన యథార్థుడు కాడు. ఆయన మాటలు వినకండి, ఆయన దేవుని పిలుపు లేదు. మాకు మాత్రమే దేవుని పిలుపున్నది, మేము మాత్రమే మాట్లాడుతాము, మేము మాట్లాడిందే సత్యము, మేము మాట్లాడిందే వినండి, మేము చెప్పేదే సత్యమని బోధించేటువంటి బోధకులను మనము ఈ దినాల్లో చూస్తున్నాం. ఎవరు పిలుపున్నది? దేవుని పిలుపుంటే నీవు దినదిన ప్రవర్ధమానత్వంలోనికి ఎందుకు ఎగబాగటం లేదు? నిజముగా నీకు దేవుని పిలుపుంటే దేవుని కృప నీకు తోడుగా ఎందుకు ఉండడం లేదు? నిజముగా దేవుని పిలుపుంటే దేవుడు నిన్ను అనేక ప్రాంతాలకు ఎందుకు నడిపించడం లేదు? కళ్ళబొల్లు కబుర్లు చెప్పేటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారి మాటలు వినకండి, వారు చెప్పేటువంటి అబద్ధము భ్రమపరచు, ఆత్మచేత భ్రమపరచబడి మాట్లాడుతున్నారని అనేక వింత బోధనలు చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. నిజముగా దేవుని పిలుపు లేకుండా దేవుని పరిశుద్ధ గ్రంథమును బోధించేటువంటి వారు అతి తక్కువ సమయంలో కూలేటువంటి వారుగా ఉంటారు. నిజముగా దేవుని ఏర్పాటు, దేవుని పిలుపు లేకుండా ఆ మాటలు చెప్పలేరు. అవి వక్రమైనటువంటి మాటల్లోకి, లోకానుసారమైనటువంటి మాటలను క్రోడీకరించి మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. నిజముగా దేవుడు ఏర్పరిచినటువంటి వారు దేవుని చిత్తానుసారమైనటువంటి మాటలే మాట్లాడుతారు. జాగ్రత్త, అబద్ధమైనటువంటి బోధకులు బయలుపరుస్తున్నారు. విశ్వాసుల యొక్క హృదయాలను ఏం చేస్తున్నారంటే చెరపడుతున్నారు. వారు చెప్పేటువంటి కల్పితమైనటువంటి బోధ. నిజమైనటువంటి విశ్వాస స్థితిలో నీవు నేను ఉంటే ఎవరు ఏ బోధ చేస్తున్నారో, ఏ మాటలు మాట్లాడుతున్నారో సున్నితముగా పరిశీలించి ఇంటికి వెళ్ళి బైబిల్ చదువుకుని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నారో లేదో మనము పరిశీలించుకోవచ్చు. అనేక మంది వస్తున్నారు,
అనేక రకమైనటువంటి వింత బోధలు బోధిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఆకర్షించబడేటువంటి బోధలు, వారి వైపు త్రిప్పుకునేటువంటి బోధలు, సంఘములో చిచ్చు పెట్టేటువంటి బోధలు బయలుదేరుతున్నాయి ఈ దినాల్లో. సక్రమంగా కొనసాగబడేటువంటి సంఘములో ఏం చెప్తున్నారంటే చిచ్చు పెడుతున్నారు. నీకన్నా వారు ప్రావీణులా, నీకన్నా ఎక్కువ వారా, నీకన్నా జ్ఞానము కలిగినటువంటి వారా, నీకన్నా ముందున్నటువంటి వారని ఈ రకమైనటువంటి తంతులు సంఘములో గొరుగుల వలె వదిలివేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసం ఏం చేస్తున్నారంటే వాటిని పట్టుకొని ఏం చేస్తున్నారంటే మాకు ప్రాధాన్యత లేదే, మేము హెచ్చించబడడం లేదే. నీవు నేను హెచ్చించబడేటువంటి వారంగా ఉన్నావా? దేవుని యొక్క చిత్తములో హెచ్చించబడితే హెచ్చించబడతాము, మనల్ని మనం హెచ్చించుకుంటే తగ్గించబడతాము, మనల్ని మనం తగ్గించుకుంటే హెచ్చించబడేటువంటి వారముగా ఉన్నాం. చివరిగా చూద్దాము 2వ దెస్సలోనికలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి పౌలు దెస్సలోనికలు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములు అంటున్నాడు చూడండి. మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మల్ని కూర్చుని నమ్మకం కలిగి ఉన్నాము. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలుకి ఎంత భారం ఉన్నదో. ఎవరి మీద? దెస్సలోనికల సంఘం మీద. అయ్యా, మీకు అప్పగించినటువంటి పరిచర్య మీరు యథార్థంగా జరిగిస్తున్నారే, ఆ మాటలు యథార్థంగా మీరు పలుకుతున్నారే,